వెల్కమ్ టు మెగానైమ్ డిబేట్ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక మరి ఈరోజు స్పెషల్ డిబేట్లో టాపిక్ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించి మరి ఇప్పటికీ 10 ఏళ్ళు పూర్తవుతుంది. రేపటితో అంటే ఈ నెల 21తో 10 ఏళ్ళు పూర్తయి 11వ ఏటికి ప్రవేశిస్తుంది. అయితే 14 ఏళ్ల ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర కళ సాకారమైంది. అట్ ద సేమ్ టైం మరి ఉద్యమ నాయకుడిగా కేసీఆర్ మరి నీళ్లు నిధులు నియామకాల కోసం ఏదైతే ఉద్యమం చేశావో ఇక దాంట్లో మొట్టమొదటి అంశం ఏదైతే ఉందో నీళ్లు అనే కళను సాకారం చేసేందుకు కాళేశ్వరం లాంటి ఒక బహుళార్థ సాధక ప్రాజెక్టును అయితే నిర్మించారు. సుమారు 1,00,000 కోట్లు వ్యయం చేసి మరి నిర్మించిన ప్రాజెక్టుకు రేపటితో 10 ఏళ్ళు పూర్తయిపోతుంది. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అయితే ఉత్సవాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో మరి కాళేశ్వరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందని చెప్పి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మరి విచారణలు చేస్తోంది. ఇప్పటికే విజిలెన్స్ ఎంక్వైరీ పూర్తయిపోయింది, అలాగే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కూడా పూర్తయిపోయింది. తాజాగా మరి జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్కి సంబంధించిన జ్యుడిషియల్ ఎంక్వైరీ కొనసాగుతోంది. దీంట్లో మరి అధికారులను, అనధికారులను, ఇంజనీర్లను, గుత్తేదారులు అందరినీ కూడా విచారించారు. ఇక మాజీ మంత్రులు ఈటల రాజేందర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, ఇక మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ విచారణ కూడా పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మాత్రం కాళేశ్వరం అనే ఒక మరి ఎత్తిపోతల పథకం అయితే ఇప్పుడు చాలా ఎత్తుపల్లాలను చవిచూస్తుందని చెప్పుకోవచ్చు. బీఆర్ఎస్ హయాంలో ఈ ప్రాజెక్టు మరి ఇది కల్పతరువు తెలంగాణకు 1 కోటి ఎకరాలకు పైగా మాగాణం చేస్తున్నాం అని చెప్తున్న నేపథ్యంలో మరి ఇప్పుడు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం కాళేశ్వరం కూలిపోయింది, 1,00,000 కోట్లు గోదావరి పాలైపోయాయి. సో మొత్తానికి ఈ ప్రాజెక్టు ఎందుకు పనికిరాదని చెప్పి కూడా మరి గత ఏడాదిన్నరగా కూడా కాళేశ్వరం ప్రాజెక్టును వినియోగించట్లేదు. దీని కారణం మేడిగడ్డలో 1-2 పిల్లర్లు కుంగుబాటు కురు కావడం కావచ్చు, తర్వాత ఒక పిల్లర్లో పగుళ్ళు రావడం. ఇక మరి కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటేనే మరి మేడిగడ్డ కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక గుండెకాయ. ఇక ఆ గుండె లేనప్పుడు ఈ ప్రాజెక్టు పనికిరాదని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నారు. సో ఓవరాల్గా 85 పిల్లర్లు ఉన్న ఈ మేడిగడ్డ ప్రాజెక్టులో మరి అది ఒక ప్రాజెక్టులో ఒక బ్యారేజ్ మాత్రమే. ఆ బ్యారేజ్లో ఈ 2 పిల్లర్లను మనం రిపేర్ చేసుకుంటే మరి ఖచ్చితంగా కాళేశ్వరం ప్రాజెక్టును వాడుకోవచ్చు. గతంలో మరి 3 సంవత్సరాల క్రితం ఏదైతే ప్రారంభించబడిన కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో దీని ద్వారా మరి కొన్ని వందల టీఎంసీలు కూడా ఎత్తిపోసాం. తెలంగాణ భూగర్భ జలాలు పెంపొందాయి. సో ఓవరాల్గా తెలంగాణ రిజర్వాయర్లని జలకలతో కలకలలాడాయి. ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన తర్వాత మరి నదులు కూడా ఎండిపోతున్నాయి, రిజర్వాయర్లు ఎండిపోయాయి, పొలాలు కూడా ఎండిపోతున్నాయి, రైతులు మరి కన్నీళ్లు పెడుతున్నారని కూడా మరి బీఆర్ఎస్ వాదిస్తోంది. ఇదే నేపథ్యంలో ఇదే అంశంలో మెగా9 టీవీ స్పెషల్ డిబేట్. ఇక ఈ మెగా డిబేట్లో మనతో పాల్గొంటున్నారు, స్టూడియోలో ఉన్నారు చరణ్ కౌశిక్ యాదవ్ కాంగ్రెస్ నాయకులు, అలాగే జూమ్ లైవ్లో ఉన్నారు నర్రా విజయ్ గారు, ఇక వెంకటరెడ్డి గారు కూడా బీజేపీ నాయకులు ఉన్నారు. సో ముందుగా చరణ్ గారితో మాట్లాడదాం. చరణ్ గారు చెప్పండి, కాళేశ్వరం అనే ప్రాజెక్టుని ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర కళల ఏదైతే నీళ్లు నిధులు నియామకాలని మనం అనుకున్నామో ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే దిశగా బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2014లో అధికారంలోకి వచ్చిన 2016లో ఈ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగింది. శరవేగంగా అంటే 3 ఏళ్లలో 1,00,000 కోట్లతో మొదలుపెట్టిన ప్రాజెక్టు కూడా పూర్తి చేసి 2019లో ఈ ప్రాజెక్టు జూన్ 21న ప్రారంభించడం జరిగింది. రేపు 21 తారీఖు జూన్కు ఈ ప్రాజెక్టుకు 6 సంవత్సరాలు పూర్తవుతున్నాయి. బీఆర్ఎస్ విజయోత్సవాలు నిర్వహిస్తోంది. ఏం చెప్తారు? అంటే ప్రధానంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో, ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదే ఆనాడు తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు. ఇక నీళ్ళ విషయానికి వచ్చినప్పుడు తెలంగాణ విషయంలో చాలా పెద్ద ఎత్తున కృష్ణా వాటర్ బేసిన్లో ఏకంగా 209 టీఎంసీలకు ఒప్పుకున్నాడు. అదే కాకుండా గోదావరి బేసిన్లో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 1,88,000 కోట్ల రూపాయలు ఇప్పుడు పాలమూరు రంగారెడ్డి కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, సీతారామం ప్రాజెక్టు కావచ్చు, సమ్మక్క సారక్క ప్రాజెక్టు, ఈ 4 ప్రాజెక్టుల విషయంలో దాదాపు 1,88,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా కూడా ఇప్పటి వరకు ఆ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో సాగు పెరగకపోగా ఏకంగా పాలమూరు రంగారెడ్డి అయితే 2018 ఎలక్షన్ల ముందు హడావుడిన ప్రారంభించారు. కానీ ఎక్కడ కూడా ఇప్పటివరకు ఆ ప్రాజెక్టు పూర్తి కాలేదు. ఆ ప్రాజెక్టు జాతీయ హోదా తెస్తా అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేసి అది కాలేదు. కాళేశ్వరానికి సంబంధించి 8,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో మేడిగడ్డ కావచ్చు, అన్నారం కావచ్చు, సుందిల 3 ప్రాజెక్టులు పనిచేయడం లేదు. దాదాపు ఎత్తిపోసి అదేవిధంగా అక్కడ స్టోర్ చేసిన ఏదైతే ఎత్తిపోతల పథకం అని చెప్పినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టు తిప్పిపోతల పథకంలాగా ఏ విధంగా దాదాపు 160 టీఎంసీలు ఇప్పటివరకు ఎత్తిపోసిన పరిస్థితి.
దాదాపు కిందికి వాటర్ మొత్తం పెద్ద ఎత్తున వదిలిపెట్టే పరిస్థితి. అందులో స్టోరేజ్ చేసినట్టయితే ప్రధానంగా ప్రాజెక్ట్ కుంగిపోయి కూలిపోయి మొత్తమే కొట్టుకుపోయి ఖమ్మం జిల్లా మొత్తమే వాటర్లో మునిగిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దాన్ని ఎప్పటికీ ఓపెన్ చేసి పెట్టమని చెప్పడంతో ప్రధానంగా ఎప్పటికప్పుడు స్టోరేజ్ లేకుండా కిందికి వదిలే ప్రయత్నం జరుగుతూ ఉంది. అదే కాకుండా ఆనాడు కట్టాల్సిన ప్లేస్లో కట్టకుండా, నాణ్యత ప్రమాణాలు పాటించకుండా, అదే కాకుండా ఎక్కడైతే డిపిఆర్ రాకముందే ఈ ప్రాజెక్టును ప్రారంభించుడు, అదే కాకుండా ఆనాడు నేనే కథ కర్మ క్రియ నేనే ఇంజనీర్ అని చెప్పినటువంటి కేసీఆర్ గారి మూలంగా ప్రధానంగా కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రయోజనం లేకుండా ఉన్నది. అదే కాకుండా పెద్ద ఎత్తున 2018 ఎలక్షన్లు ప్రచారం చేసుకొని రెండోసారి అధికారం కోసం కాళేశ్వరం ప్రధానంగా వాడుకున్నారు. ఆనాడు ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్న అధికారంలో ఉన్నప్పుడు కావచ్చు, మేము నిర్మించినటువంటి శ్రీపాద ఎల్లంపల్లి కావచ్చు, అదేవిధంగా ఆ ప్రాజెక్టులు పూర్తి కావడం, తర్వాత కొన్ని కాలువలు కూడా కేసీఆర్ గారి ప్రభుత్వంలో పూర్తి కావడంతో తెలంగాణ రాష్ట్రంలో సూర్యాపేట వరకు కూడా ఇప్పుడు వాటర్ వస్తున్నాయి. మీరు కట్టిన 3 ప్రాజెక్టులు పనిచేసిన మరి ఎక్కడి నుంచి వచ్చిన సమాధానం చెప్పంటే సమాధానం చెప్పకుండా తుమ్మిడేటి దగ్గర కట్టాల్సిన ప్రాజెక్టుని తీసుకొచ్చి కాళేశ్వరం పేరు మార్చి అంబేద్కర్ సుజలాశ్రవంతి ప్రాజెక్టు పేరుని మార్చి ఏకంగా మేడిగడ్డ అన్నారం సుందీలు కట్టి 82,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో దానివల్ల ప్రయోజనం లేదు. కాగే చాలా స్పష్టంగా చెప్పింది, కరెంటు బిల్లు 10,000 కోట్ల రూపాయలు వస్తూ ఉంది, 1 ఎకరా ఖర్చు 50,000 రూపాయలు అవుతూ ఉందని చాలా స్పష్టంగా చెప్పినా ఆనాడు ఎవరు చెప్పినా కూడా తెలంగాణ రాష్ట్రం పడుచుకోకుండా, నిపుణులతో సంప్రదింపులు చేయకుండా నేనే కాళేశ్వరరావు అని చెప్పేసి నామకరణం చేసుకుని ఏ విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రజలను తప్పుదారి పడితే తెలంగాణ సమాజం చూసారు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు చేసినటువంటి నిర్వాహకాల మూలంగా ఇప్పుడు బనకచెర్లకు సంబంధించి కావచ్చు 3,000 టీఎంసీలు వృధాగా పోతున్నాయని చెప్పేసి మీరు ఆనాడు ఆంధ్రలో ప్రాయలు కట్టుకొని చెప్తే వాళ్ళు బనకచెర్ల పేరు మీద కావచ్చు, అదే కాకుండా మీరున్నప్పుడే పట్టిసీమ ప్రాజెక్టు కావచ్చు, మీరున్నప్పుడే రకరకాల ప్రాజెక్టులు గోదావరి మీద వచ్చిన ఆనాడు మీరు అబ్జెక్షన్ పెట్టలేదు. ఒకసారి ఏదో అపెక్స్ సమావేశాన్ని పోయిరు తప్ప అపెక్స్ కమిటీలోకి మీరు పోకపోవడం మూలంగా తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగినమాట వాస్తవం. 956 టీఎంసీలకు తెలంగాణకు అనుమతి ఉన్నది గోదావరి నది మీద. కాబట్టి మా 956 టీఎంసీలు మేము కట్టుకున్న ప్రాజెక్టుల తర్వాత మీరు కట్టుకోండి అని చెప్తా ఉన్నాం. ఒకనాడు కూడా కావేరీ సంబంధించినటువంటి వివాదం కూడా అదే కదా. కావేరీకి సంబంధించి కర్ణాటక రాష్ట్రంలో ఆనాడు వాళ్ళు ప్రాజెక్టు కట్టుకోలేదు, కట్టుకోకపోవడంలో తమిళనాడులో ప్రాజెక్టులు పూర్తయినాయి. వాళ్ళు పూర్తి చేసుకుంటే కావేరీ కర్ణాటకలో వాటర్ ఆపడంతో ఇప్పుడు ప్రధానంగా తమిళనాడు పంచాయతీ అయి 2 రాష్ట్రాల మధ్య గలాట క్రియేట్ అయ్యే పరిస్థితి జరుగుతూ ఉంది. అట్లాంటి పరిస్థితి రావద్దంటే ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఏదైతే ట్రిబ్యునల్ నిబంధనలు కావచ్చు, తెలంగాణ వాటర్ అలికేషన్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రాజెక్టులు పూర్తయిన తర్వాతనే ఆంధ్రలో ప్రాజెక్టులు కట్టుకొని చెప్పి కాంగ్రెస్ పార్టీ కోరుతూ ఉంది. ఏమనంటే చంద్రబాబు నాయుడు గారి శిష్యుడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారిని బదనామి. ఎక్కడ తెలంగాణ ప్రయాణాల విషయంలో ఎక్కడ రాజీ పడే ప్రసక్తే లేదు. వివాదాల జోలికి మేము పోతలేము. ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడడం, తర్వాత బనకచెర్ల మాట్లాడదాం. ముందుగా మనతో మాట్లాడేందుకు సీనియర్ జర్నలిస్ట్ అనలిస్ట్ నర్రా విజయ్ గారు ఉన్నారు. విజయ్ గారు, హలో చెప్పండి. విజయ్ గారు, మరి కౌశిక్ చరణ్ గారు చెప్తున్నారు తాను మరి ఖచ్చితంగా ఏదైతే ఈ ప్రాజెక్టు 85,000 కోట్లతో నిర్మించినప్పటికీ కూడా ఇది ఉపయోగంలోకి లేకుండా పోతుంది. సో దాంట్లో ఇప్పుడు కాళేశ్వరం నీళ్లు నింపితే ఖమ్మం జిల్లా మునిగిపోతుంది కనుక మరి ఎన్డీఎస్ఏ రిపోర్ట్ కావచ్చు, ప్రాజెక్టులో లోపాలు కావచ్చు, సో ఇవన్నీ కూడా మరి కాళేశ్వరం ద్వారా నీటిని వినియోగం చేస్తే కనుక తెలంగాణకు అపార నష్టం జరుగుతుంది. సో దీంట్లో 88,000 కోట్ల వృధా అయిపోయిందని చెప్పి ఆయన చెప్తున్నారు. ఏం చెప్తారు? తెలంగాణకు సంబంధించినటువంటి నీటి వనరులకు తెలంగాణ భౌగోళిక పరిస్థితి పూర్తిగా అవగాహన ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. మన ముఖ్యమంత్రి గారు చూస్తే దేవాదుల గోదావరి బేసిన్ లా ఉందా అనే క్వశ్చన్ వచ్చిన, అంటే గోదావరి నది మీద కానీ దేని రాష్ట్ర జలవనరుల మీద కానీ ప్రస్తుత ప్రభుత్వ పెద్దలకి అవగాహన తక్కువగా ఉన్నట్టు, అవగాహన లేనట్టే చాలా క్లియర్ గా కనిపించినటువంటి మన తెలంగాణ ఏ రకంగా ఉంటుంది అనేది మనది సహజ సిద్ధంగా ఎత్తిపోసుకునేటువంటి లెవెల్లోనే ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి నదులకు సంబంధించి. ప్లస్ గోదావరికి సంబంధించింది ఏంటంటే ఇప్పుడు మేడిగడ్డ దగ్గర కట్టినటువంటి విషయం చూసుకున్నట్లయితే 3 వాటర్ సోర్సెస్ మనకు పైన గోదావరి, ఒకటి గోదావరి, మంజీరా, అదేవిధంగా ఈ ప్రాణహిత, 2 నదులు కలిసేది మేడిగడ్డ దగ్గర కలుస్తుంది. మనకు వరదలు ఎక్కువగా ఉన్నాయనుకోండి, ఎందుకంటే మహారాష్ట్ర ఆల్రెడీ బాబ్లీ ఇవన్నీ కడుతున్నటువంటి నేపథ్యంలో వరదలు తక్కువైతా ఉంటే, వర్షపాతం తక్కువైతా ఉంటే భవిష్యత్తు ఇప్పుడే కాదు, ఒక 5 ఏళ్లకో 10 ఏళ్లకో చూసుకోవాల్సినటువంటి అవసరం కాదు. భవిష్యత్తు అవసరాలు 50 ఏళ్ళు కావచ్చు, 100 ఏళ్ళు కావచ్చు, ఎప్పటికైనా. ప్లస్ నది జలాలకు సంబంధించి పంచాయతీలు కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పుడు కృష్ణాలో ఏమైంది, 70లో ఉన్నంత వరద ఇప్పుడు లేదు, పైన కడతా ఉంటే
కృష్ణాలో మనకన్నిటికీ ఇబ్బందికరమైనటువంటి అంత ఫ్యూచర్ ఆలోచించాలి ఎవరైనా పరిపాలకులు కానీ ఎవరైనా కానీ ఆలోచించి ఇప్పుడు 3 సోర్సెస్ ద్వారా మనకు తెలంగాణని వాడుకునే గోదావరి నీళ్లు వాడుకునే సిచ్యువేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒకటి ఎల్లంపల్లి అనేది వచ్చిందని ఎల్లంపల్లి పైనుంచి వరద ఎక్కువ వచ్చి ఇవన్నీ వచ్చినప్పుడు ఎల్లంపల్లి నుంచే నీళ్లు తీసుకుంటారు. తీసుకొని మిడ్మానేర్లో పోసుకొని మొత్తం రంగనాయక సాగర్ ఇవన్నీ తీస్తారు. ఒకవేళ వరదలు రావట్లేదు కరువు వచ్చినటువంటి అప్పుడు మేడిగడ్డ నుంచి ఎత్తిపోసుకు ఎందుకు ప్రాణహిత నదిలో ఇప్పుడు మేడిగడ్డ దగ్గర గోదావరి ప్రాణహిత కలిసేటువంటి ప్రాంతంలో ఎంత కరువు కాలంలో ఉన్న మినిమం 7,000 క్యూసెక్ల నీళ్లు ఎంత ఎండాకాలంలో అయినా ఎంత కరువు కాలంలో ఉన్నా అక్కడ గోదావరి ఎండిపోయే ముచ్చటే ఉండదు. 7,000 క్యూసెక్లు మినిమం ఉంటాయి అన్నట్టు 7,000 క్యూసెక్లు నిరంతరం ప్రవహిస్తున్నటువంటిది దానికోసం తీసుకున్నటువంటిది. ఇంకా తుమ్మిడిహట్టి దగ్గరనే కడితే బాగానే ఉంటుండే అనేది ఉండే. తుమ్మిడిహట్టి దగ్గర కడితే ఎప్పుడు అక్కడ కూడా ఎత్తిపోయాలి 2 లిఫ్ట్లు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. తుమ్మిడిహట్టి 152 ఫీట్ల దగ్గర కట్టాలి. 152 ఫీట్ల దగ్గర కట్టాలంటే మహారాష్ట్ర అనుమతి ఇవ్వట్లేదు. ఎప్పటికైనా ఇవ్వమని చెప్పేసిరు వాళ్ళు. ఎందుకంటే ఒకటి అనుమతి ఇవ్వరు, వాళ్ళ భూభాగం అవుతుంది. ఇంకొకటి అక్కడ అభయారణ్యం ఉంది. దాన్ని అంత కట్టడం వల్ల అభయారణ్యం పులుల అభయారణ్యం ఉండడం వల్ల దేశంలో అభయారణ్య ప్రాంతాలు ఇంతవరకు అనుమతులు ఇచ్చినటువంటిది లేదు. ఎందుకు తుమ్మిడిహట్టి దగ్గర ప్రాణహిత చేవెళ్ళ రాజశేఖర రెడ్డి పెట్టినటువంటి ప్లాన్ లో వీళ్ళు తుమ్మిడిహట్టి దగ్గర ఎందుకు చేయలేకపోయారు ప్రధానంగా? ప్లస్ అక్కడ అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ చీఫ్ మినిస్టరు. ఆ తర్వాత సోనియా గాంధీ ఢిల్లీలో కాంగ్రెస్ అధికారంలో ఉంది. సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి ఒక మాట చెప్తే అయిపోయేటువంటి పని. అదేవిధంగా మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంటే ఉంది. మహారాష్ట్రలో కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న 3 చోట్ల కాంగ్రెస్ గవర్నమెంట్ ప్లస్ పవర్ఫుల్ సీఎం రాజశేఖర రెడ్డి పవర్ఫుల్ సీఎం. అప్పుడు కాంగ్రెస్ పార్టీ మాట చెప్తే అయిపోయేటువంటి మిగతా రాష్ట్రాలన్నిటికంటే కూడా కాంగ్రెస్ లో పవర్ఫుల్ చీఫ్ మినిస్టర్ ఉండే. అయినా కానటువంటిది వాళ్ళు ఆ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి దాకా కాలేదు. అది దిగిపోయేంత వరకు 2014లో కాంగ్రెస్ పార్టీ దిగిపోయేంత వరకు కూడా అది కాలేదు. ఆఖరికి 148 ఫీట్ల దగ్గర పెట్టుకోండి అనే దగ్గరికి వచ్చింది. 148 ఫీట్లు అయితే నీళ్ళే రావు, నీళ్ళు సమస్య లేదు. 148 ఫీట్ల దగ్గర నీళ్ళు వచ్చే ముచ్చటే లేదు. దానికి సంబంధించి తక్కువ అయిపోతున్నటువంటిది. దానికి ఫ్యూచర్లో ఏంది ఎప్పటికైనా అనేది మేడిగడ్డ అనేది బ్యారేజ్. ఇది మిగతాదంతా ఓకే. మిగతా ఎల్లంపల్లి మిడ్మానేరు ఇదంతా ప్రాణహిత చేవెళ్ళలో ఉన్నటువంటి ప్లాన్ ప్రకారమే. అది కాకపోతే రిజర్వాయర్లు లేవు. ఇప్పుడు ఏంటంటే అప్పుడు ప్రాణహిత చేవెళ్ళకు సంబంధించినటువంటి దాంట్లో రిజర్వాయర్లు లేవు, నిల్వ చేసుకునే సామర్థ్యం లేదు. విజయ్ గారు నీళ్ళు వచ్చినప్పుడు విజయ్ గారు ఇప్పుడు రిజర్వాయర్లు కట్టినటువంటి ఓకే. విజయ్ గారు ఇప్పుడు మీరు చెప్పినట్టు తుమ్మిడిహట్టి దగ్గర మరి మహారాష్ట్ర ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పింది. ఓకే 148 మీటర్ల ఎత్తులో కట్టుకుంటే మనకు నీళ్లు రావు. సో దాన్ని బేస్ చేసుకునే మీరు అఫ్కోర్స్ బీఆర్ఎస్ గతంలో ఉన్న ప్రభుత్వం మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ఓకే కాళేశ్వరం అని పేరు పెట్టారు. కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఏమంటుందంటే 88,000 కోట్ల రూపాయలతో వ్యయంతో నిర్మించిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో ఇప్పుడు అది పనికి రాకుండా పోయింది. మేడిగడ్డ అనేది కాళేశ్వరంలో మరి శరీరంలో ఒక హార్ట్ లాంటిది, గుండెకాయ లాంటిది. ఆ గుండెకాయ లాంటి అదే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టులో మరి అది కూలిపోతుంది. ఆ కూలిపోతున్న క్రమంలో మరి గుండెకాయ లేకుండా మనిషి ఎలా జీవించలేడు కనుక సో ఆ ప్రాజెక్టు పనికిరాదని చెప్పి కూడా తేల్చి చెప్తోంది. రేవంత్ రెడ్డి కూడా మరి మొన్న సెక్రటేరియట్ లో మీడియాతో మాట్లాడుతూ అదే విషయాన్ని చెప్పారు. దాని పట్ల ఏం చెప్తారు విజయ్ గారు? ఎక్కడైనా కొత్త కొన్ని సమస్యలు వస్తాయి. ప్రాజెక్ట్ కట్టినటువంటి సమయం ఇప్పుడు నాగార్జున సాగర్ కట్టినప్పుడు వచ్చింది, కూలిపోయింది. అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ కట్టినప్పుడు వచ్చింది, ధవళేశ్వరం ఉన్నప్పుడు ఉన్నట్టు సమస్య వచ్చింది. ఈ మధ్యలో లేటెస్ట్ కూడా అనేక ప్రాజెక్టులు సమస్యలు వస్తాయి. సమస్యలు వస్తే ఒకవేళ అది ఇబ్బంది ఉంటే దాన్ని తీసేసి మళ్ళీ ఆడ కొత్త కట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. దాన్ని వేరే తీరుగా చూసి మీరు ఒకవేళ అవినీతి జరిగిందంటే అవినీతి నిరూపించుకునేది ఉంటే విచారణ చేసి ఇంత జరిగింది అవినీతి అని చెప్పండి. కానీ తెలంగాణ ప్రాంతానికి నష్టం చేయకూడదు. తెలంగాణకు సంబంధించినటువంటి దాంట్లో నష్టం చేయకుండా ఇప్పుడు ఏమైంది, గోదావరి 3 టీఎంసీలు యాక్చువల్గా 2 టీఎంసీలు ఎత్తిపోసేది పెట్టారు. 3వ టీఎంసీ కోసం ప్రణాళిక పెట్టారు. 3వ టీఎంసీకి ప్రణాళిక పెడితే ఇప్పుడు కేంద్రంలో ఏంది బీజేపీ వచ్చి ఆ 3వ టీఎంసీని ఆపేసింది. 3వ టీఎంసీ తీసుకోవడానికి వీలు లేదనేది. దీంతో ఏమైంది, వెంటనే యాక్టివ్ అయిపోయినటువంటి చంద్రబాబు నాయుడు
చంద్రబాబు నాయుడు యాక్టివ్ అయిపోయింది, ఆడ చక్రం తిప్పుతుండు ఢిల్లీలో, ఆయన మాట చెల్లుబాటు అవుతున్నటువంటి నేపథ్యంలో బనకచర్లకు సంబంధించినటువంటిది తీసుకోవడం జరిగింది. ఆయన బనకచర్ల స్ఫూర్తి ఏంది వాళ్ళకు, కాళేశ్వరమే స్ఫూర్తి వాళ్ళకు. అది కూడా ఎత్తిపోతలే. బనకచర్ల అనేది ఏదో గ్రావిటీ ద్వారా కాదు, వాళ్ళ 1,00,000 కోట్లే, పేరుకి 80,000 కోట్లు అయినా అది 1,00,000 కోట్ల దాకా పోతుంది. పోయి ఏం చేస్తారు, అది ఎత్తిపోతలే. వాళ్ళు కూడా ఎత్తిపోసి తీసుకోపోవాల్సినటువంటి ఎత్తిపోసి నీళ్లు తీసుకోబోతున్నటువంటి సిచ్యువేషన్. కాళేశ్వరం అనేది ఆ స్ఫూర్తి, ఆ రాష్ట్రానికి స్ఫూర్తి కాళేశ్వరమే కదా స్ఫూర్తి. బనకచర్ల అనేది ఉక్తనే కాదు కదా. అట్లా ఇది అన్ని రాష్ట్రాలకు స్ఫూర్తే. ఇప్పుడు ఎగ్జాంపుల్ సింధు నది జలాలకు కూడా, సింధు నది జలాలు కేంద్రం మనం పాకిస్తాన్ ఆపేసినాం అని చెప్తున్నారు. పాకిస్తాన్ ఆపేసినంత మాత్రాన అయ్యే ముచ్చటే లేదు. వరద వస్తే గేటు తెస్తే మళ్ళీ పాకిస్తాన్ పోతాయి, మనం యూజ్ చేసుకోలేము అవి. అక్కడ కూడా కాళేశ్వరం లాంటి ఎత్తిపోతల టన్నెల్స్ కట్టాల్సినటువంటి పరిస్థితి ఉంది. మూడు బాక్రానంగళ్ళ ప్రాజెక్ట్ అంత పెద్ద స్థాయిలో, అంటే ప్రాజెక్టులు ఆడ అంత పెద్ద బాక్రానంగల్లా కట్టలేకపోయినా ఎత్తిపోసుకొని కొన్ని రిజర్వాయర్లు పెట్టుకొని టన్నెల్స్ తీసి అట్లాంటివి కట్టుకుంటేనే మనం అవి ఉపయోగించుకోగలం. లేకపోతే అవి మళ్ళీ పాకిస్తాన్కే వెళ్ళిపోతాయి. ఊరికేనే మనం ఒప్పందం అనేది కుదరది. ప్రతి రాష్ట్రానికి ఇది ఒక స్ఫూర్తి. ఈ స్ఫూర్తి ప్రతి రాష్ట్రానికి ఒక కాళేశ్వరం అవసరం. ఎందుకంటే కింద ఎత్తిపోసే మనకు 70,000 TMC నీళ్ళు బాగున్నాయి యూజ్ చేసుకునే దేశానికి. ప్రతి రాష్ట్రానికి ఇట్లాంటి ప్రాజెక్ట్ ఉంటేనే దేశం ఇంకా సస్యశ్యామలం అవుతుంది, ప్రొడక్షన్ అవుతుంది. ఇంత వ్యవసాయ సాగ్యమైన భూమి దేశం ప్రపంచంలో లేనే లేదు. ఇంకా అద్భుతమైన భూభాగం ఉన్నటువంటిది. అవి ఆ రకమైన తను ఏమంటుండే ప్రాజెక్టులు కట్టినప్పుడు ఇదంతా కామన్. మరి గతంలో ఎప్పుడు లేని వర్షాలు వరదలు వచ్చినాయి. సో లక్షల క్యూసెక్ల నీరు గోదావరిలో వచ్చింది కనుక కొంత చిన్న లోపాలు ఉంటాయి. స్టార్టింగ్ లో ఇదంతా కామనే. ఈ ప్రాజెక్టును సద్వినియోగం చేసుకోవాలని చెప్పి నర్రా విజయ్ గారు అంటున్నారు. మరి కాళేశ్వరం అనే ప్రాజెక్టు కూడా ఇప్పుడు ఏపీలో బనకచర్లకు స్ఫూర్తి అని కూడా చెప్తున్నారు. గోదావరి కృష్ణ అనుసంధాన ప్రాజెక్టు 2 బేసిన్ల మధ్య ఏర్పాటు, అంటే గోదావరి నుంచి కర్నూలుకు సంబంధించిన, ఇప్పుడు కర్నూలు కృష్ణ వాటర్ బేసిన్ ఉంది కాబట్టి 2 ఒక్క కలిపే ప్రాజెక్టు. వాళ్ళు దానికోసం బనకచర్ల ఏర్పాటు చేసుకున్నారు. 2 అనుసంధానం కదా. ఇక్కడ ఎక్కడ అనుసంధానం జరిగింది మరి? తెలంగాణలో ఇప్పుడు గోదావరి కాళేశ్వరం నుంచి వచ్చింది. మరి ఎక్కడ కృష్ణా వాటర్ ఎక్కడ కలిపి? ఇక్కడ కలపలే కదా మీరు. ఇవన్నీ ఏంటంటే ఇక బీఆర్ఎస్ పార్టీ పెద్ద ఎత్తున ప్రచారం చేసుకుంటుంది. బీఆర్ఎస్ పార్టీ ఒకళ్ళకే ఇరిగేషన్ ప్రాజెక్టులు వాళ్ళకి తెలుసు, వాళ్ళకి ఇరిగేషన్ ప్రాజెక్టు తెలుసు, వాళ్ళే ఇంజనీర్ కాబట్టి ప్రాజెక్ట్ కూలిపోయింది. ఇప్పుడు తుమ్మిడేటి దగ్గర కట్టి, ఇప్పుడు తుమ్మిడేటి కూడా అనుమతి కోసం పెట్టాం కదా. తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్ట్ కట్టి ఉంటే ఆనాడు 9,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ సమైక్య రాష్ట్రంలో ఖర్చు పెట్టారు. దానికి ఇంకొక 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే మొత్తం ఫినిష్ అయిపోయింది. మరి మీరు కట్టు కాదు, మీరే ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ప్రాజెక్ట్ తెలంగాణకు అన్యాయం జరిగింది కదా. తెలంగాణ కోరుకున్నది, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం జరిగింది? కాళేశ్వరంకు వాటర్ లొకేషన్ జరగలేదు. సో తర్వాత సీతారామ ప్రాజెక్టు జరగలేదు, సమ్మక్క సారక్క జరగలేదు, లాస్ట్ పాలమూరు రంగారెడ్డి కూడా నీటికి అలొకేషన్ జరగలేదు కదా. మరి ఎందుకు అలొకేషన్ చేసుకోలేకపోయారు? అన్ని తెలిసినా మీరు మరి ఎందుకు అలొకేషన్ చేసుకోలేకపోయారు? ఎందుకు తెలంగాణ ప్రజలను వృధా చేసి మీరు కట్టే ప్రాజెక్టు ద్వారా తెలంగాణకు 1 ఎకరమైన భారత్? మీరు చెప్పండి. మేడిగడ్డ అన్నారు, సుందిలో 3 పని చేయకున్నా. మరి మేము కట్టే ప్రాజెక్టులు కదా. ఇప్పుడు సులువైన వరకు ఎట్లా వస్తుంది నీళ్ళు? మరి ఇప్పుడు బసవాపూర్కు వచ్చింది మొన్ననే సంబంధించి ముఖ్యమంత్రి గారు కూడా అక్కడ మీరు బసవాపూర్ కావచ్చు, అదేవిధంగా ఆలేరు కాన్స్టిట్యూన్సీ సంబంధించి మరి ఎక్కడి నుంచి వచ్చింది? మరి మేడిగడ్డ అన్నాను, సుందిలో పనిచేసలేదు. మేము కట్టిన కాళేశ్వరమే తెలంగాణ ధాన్యాగారం ఏంది మీరు చెప్పారు. మరి ఎల్లపల్లి ఎవరు కట్టింది? మరి శ్రీపాల్ ఎల్లపల్లి మీద మీరు కట్టిన ప్రాజెక్టు కాదు కదా. దయచేసి ఏంటంటే వీళ్ళు జర్నలిస్టులు ఇక్కడ ఎట్లుంటే మీరు ఇంజనీర్ కాదు, నేను ఇంజనీర్ కాదు, కామన్ సెన్స్ తో ఆలోచించాలా. ఏమన్నా కేసీఆర్ ఏమన్నా ఇంజనీర్ అని నాకు అర్థం కాకడతా. ఇక్కడ గుర్తుపడే ఎక్స్పర్ట్స్ వేరు. మనం ఇక్కడ సంబంధించి ప్రజలకు వాస్తవ విషయాలు వివరించాలి. వాస్తవ విషయాలు వివరించకుండా మీ ఆయనలో మరి ఏది పట్టిసీమ అయింది, మరి ఎందుకు అడ్డుకోలేకపోయారు? మీరు పట్టిసీమ అడ్డుకోలేకపోతే దాని మీద 4 ప్రాజెక్టులు కట్టిరు అన్నాడు గోదావరి మీద. మరి ఎందుకు అడ్డుకోలే? మీరే కదా ఈ రోజు ముఖ్యమంత్రి. ఎవరు? మేము కాదు కదా. ఐటీఆర్ ప్రాజెక్టు పోతే పట్టించుకోవచ్చు, గోదావరి మీద 4 కడితే పట్టించుకోవచ్చు. మీరు కట్టే ప్రాజెక్టులు ఏం కుంగిపాయ కూలిపాయ. చరణ్ గారు ముఖ్యమంత్రి అనే వ్యక్తి రాష్ట్రాన్ని పాలిస్తాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వెళ్ళి ఇంజనీర్ గా ప్రాజెక్టు కట్టలేదు. సో దాంట్లో ప్రాసెస్ ప్రకారం గుత్తేదారులకు టెండర్లు ఇచ్చారు, వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసారు. సో ఇదంతా కూడా నిర్మాణ సంస్థల బాధ్యత. ఇది పిల్లర్లు పొంగుబాటు గురైనా, పిల్లర్ల పగుళ్ళు వచ్చినా కూడా వాళ్ళు రిపేర్ చేసి మెయింటైన్ చేసి ఇవ్వాల్సిన కార్యక్రమం. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఓకేనా, ఆ ప్రజల సొమ్ముని సద్వినియోగం తీసుకుంటే మొన్న చాలా చోట్ల లక్షల ఎకరాల పంట ఎండిపోయింది.
కాళేశ్వరం ప్రాజెక్టు మీరు వినియోగించుకోకపోవడం. మీరు కేవలం బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రాజెక్టు నిర్మించారు, సో ఈ కాళేశ్వరం వాడొద్దు, ఈ కాళేశ్వరం 1,00,000 కోట్లు గోదావరిలో గడిచిపోయినాయని ఒకటే వాదన చేస్తున్నారు. ఓకే, మీరు అన్నట్టు మేడిగడ్డ కుంగిపోయింది, పగులు వచ్చినాయి, అన్నారకు బొంగలు వచ్చినాయి, సుందిల ప్రాజెక్టు లక్షణంగానే ఉంది. సో ఇదంతా కాకుండా మీరు అనుకున్న తమ్మిడిహట్టు దగ్గర కూడా తమ్మిడిహట్టు దగ్గర ప్రాజెక్టు గ్రావిడ్ ద్వారా వచ్చినప్పటికీ కూడా మిగతాంతా సేమ్ టు సేమ్ మీరు గతంలో ఇచ్చిన డిపిఆర్లో ఏవైతే ఉన్నాయో 28 చోట్ల నుంచి నీటిని ఎత్తిపోయాల్సిన ప్రాజెక్టే ఇది. కేవలం గోదావరి నదిపై 3 ప్రాజెక్టులు నిర్మించారు, రిజర్వాయర్లు కట్టేసారు, వాళ్ళు ఆనకట్టలు కట్టేసారు, దాంట్లో లోపాలు వచ్చినాయి. ఓకే, కానీ ఇదంతా గుత్తేదారులు మాత్రమే, మళ్ళీ అది రిపేర్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి ఇవ్వాలి, ప్రజల సొమ్ము సద్వినియోగం చేయాలి. సరే, మీరు అన్నట్టు ఎకరానికి 50,000 ఖర్చు వస్తుంది, అది ఓకే, కానీ రైతుల కోసము ఖచ్చితంగా రైతుల ఉత్పాదక శక్తి పెంచడం కోసం, దిగుబడి పెంచడం కోసం కాళేశ్వరం వినియోగం చేయాలి. మా మీదే కోపం ఉంటే మమ్మల్ని శిక్షించండి, మేము తప్పు చేస్తే అని బరాబరి మరి మాజీ సీఎం కేసీఆర్తో పాటు హరీష్ రావు వీళ్ళంతా కూడా అంటున్నారు. ఏం చెప్తారు? మీరు కట్టిన ప్రాజెక్టులు మేము వాడుకోమని చెప్పినాం, కమాండ్ కంట్రోల్ కట్టిరు. మేము ఇప్పుడు అలా ముఖ్యమంత్రి గారు ఎప్పుడు రివ్యూలు చేస్తూ ఉన్నారు. సెక్రటరీ ప్లేస్లో కొత్త సెక్రటరీ కట్టిరు, మేము పోకుండా లేము కదా. ఎందుకు ఇవన్నీ ఏంటంటే తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రతిసారి బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. అందుకే నిపుణుల సలహా సూచనల మేరకు నడుచుకోవాలి. ఇప్పుడు కేశవ్ గారు ఇంజనీర్ కాదు, ఇప్పుడు ఎవరు మేము ఇంజనీర్ కాదు, మీరు కాదు. కామన్ సెన్స్ కూడా రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యం. రాష్ట్ర ప్రయోజనాలకు నష్టం జరిగే పనులు ఎవరు కూడా చేయొద్దు. మరి మీరు అది నష్టం జరిగే పనులు మీరు చేసి ఇంకోటి డ్యామ్ సేఫ్టీ అథారిటీ వాళ్ళు ఏం రిపోర్ట్ ఇచ్చారు? డ్యామ్ సేఫ్టీ అథారిటీ రిపోర్ట్ ఇచ్చారు కదా, ఆ ప్రాజెక్ట్ కుంగిపోయింది, కూలిపోయింది, దాని మీద మరమ్మతులు చేయాలనో లేకపోతే దాని మీద రిపోర్ట్ ఇచ్చారు, బిజినెస్ రిపోర్ట్ వచ్చింది. ఇప్పుడు కమిషన్ విచారణ జరుగుతుంది. కమిషన్ విచారణలో మొత్తం వాస్తవ విషయాలు తెలుస్తాయి. 2 నెలల కాల టైం కావాలంటే ఇచ్చినాం, ఆ టైం ఇచ్చింది కాబట్టి తెలుస్తాయి. మరి ఆనాడు నేనే కథ కర్మ క్రియ అని చెప్పేసి మీరే ప్రచారం చేసి మేము చేసుకున్నది కాళేశ్వరరావు అని చెప్పేసి గవర్నర్ గారితో ఓడతలు పెట్టించుకుంది మీరే, మేం కాదు. 82,000 కోట్ల రూపాయలు దానికి ఖర్చు పెట్టారు. మొత్తం బీఆర్ఎస్ ప్రభుత్వ ఆయంలో 1,88,000 కోట్ల రూపాయలు ఓన్లీ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఖర్చు పెట్టారు. దేనికి కూడా వాటర్ అలొకేషన్ జరగలేదు. అదే కాకుండా ఆ ఈటల రాజేందర్ గారు ఏమంటారు, క్యాబినెట్ అనుమతి, తుమ్మల నాగేశ్వరరావు క్యాబినెట్లో ఉన్నారు, క్యాబినెట్లో ఏం జరగలేదు, సబ్ కమిటీ దాని వెళ్ళాలంటే వారు ఒకటి చెప్తా ఉన్నారు వాదన. తర్వాత భారతీయ జనతా పార్టీ ఏం చెప్తుంది, అలా జరిగింది అవినీతి, అదే కాకుండా అది నాణ్యత ప్రమాణం లేవు, ఇట్లు ఉందని చెప్పి అరవింద్ గారు, ఒక అంచి విశ్వేశ్వరరెడ్డి గారు, ఒక అంచి కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ గారు వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈటల రాజేందర్ గారు ఒక వర్షన్ ఉన్నది. తర్వాత దీనికి సంబంధించి క్లారిటీ భారతీయ జనతా పార్టీ ఏమో చంద్రబాబు నాయుడు గారి ప్రాజెక్టులకు అనుమతి ఇస్తూ ఉన్నారు. వారు తెలంగాణ నుంచి విల్లింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే మనం ముఖ్యం కదా, మన నుంచే కదా పోయేది అక్కడికి. బేసిన్స్ మనం మహారాష్ట్ర నుంచి తెలంగాణ నుంచి ఆంధ్రప్రదేశే కదా గోదావరి. ఇప్పుడు సమైక్య రాష్ట్రంలో ఏపీ, ఇప్పుడు మహారాష్ట్ర, ఇవి కదా గోదావరి ఒప్పందం. మరి చరణ్ కౌశిక్ మాట్లాడుతున్నారు, దీంట్లో తమ్మిడిహట్టి దగ్గర కనుక ప్రాజెక్టు నిర్మిస్తే ఇప్పటికే అప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 9,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టింది, ఇంకొక 30,000 కోట్లు కనుక ఖర్చు పెడితే తమ్మిడిహట్టి దగ్గర ప్రాజెక్టు పూర్తయిపోయేది. తమ్మిడిహట్టి నుంచి నేరుగా ఎల్లంపల్లి జలాశయంకు నీళ్ళు వచ్చేది. సో దాంట్లో గ్రావిటీ ద్వారా వచ్చే దాంతో కరెంటు ఖర్చు లేకుండా మరి ఇప్పుడున్న ప్రాజెక్టులు అన్నీ కూడా నిర్మించే వాళ్ళం, కానీ అప్పుడు అది జరగలేదు. అయితే బీఆర్ఎస్ అధికారంలోకి రావడంతోనే కేవలం కమిషన్ల కోసమే మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు వ్యయాన్ని పెంచారు. కమిషన్ల కోసమే మరి గోదావరి నదిపై 3 ఆనకట్టలు నిర్మించారు. ఆనకట్టలు పూర్తిగా లోపభూయిష్టంగా ఉన్నాయని చెప్తున్నారు. చరణ్ గారు అంతేనా మీరు చెప్పేది? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్షంలో మేము చెప్పింది కాదు. ఇంజనీర్ లక్ష్మీనారాయణ గారు పవర్ ప్లాంట్ ప్రెజెంటేషన్ చేశాను. రావినారాయణ రెడ్డి ఫంక్షన్ హాల్ అనుకుంటున్నారు తెలిసి, బహుశా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్ ఉన్నారు. 2018 ఎలక్షన్ ముందు జరిగినటువంటి సంఘటన. ఎవరు చెప్పినా వినకుండా వాళ్ళు కూడా తెలంగాణ ఇంజనీర్లే, వాళ్ళంతా ఇంజనీరింగ్ టీం వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మనం ఇప్పుడు నేను ఇంజనీర్ కాదు, మీరు కాదు, ఎవరు కాదు, ఇప్పుడు ఈ డిబేట్ ఉన్న వాళ్ళు కూడా ఎవరు కాదు. మనం కామన్ సెన్స్తో ఆలోచించాలా. ఇప్పుడు కేసీఆర్ గారు కూడా ఇంజనీర్ కాదు కదా, కేటీఆర్ గారు కాదు, హరీష్ రావు గారు కాదు, రేవంత్ రెడ్డి గారు కాదు, లేకపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కాదు కదా. అధికారులు అనే వాళ్ళు ఎప్పుడు కూడా రాష్ట్ర ప్రయోజనాలు కావచ్చు, నిపుణులు ఒకరు కాకపోతే ఇద్దరు కాకపోతే 3 ఒపీనియన్ తీసుకుంటారు కదా. ఎవరు ఒపీనియన్ తీసుకుంటే ఎవరు కలగకుండా రివీల్ చేశారు. కూడా మంత్రిగా ఉన్న బీఆర్ఎస్ చాలా స్పష్టంగా చెప్పిండు. సబ్ కమిటీ కానీ క్యాబినెట్ కానీ ఇవన్నీ చేయకుండా ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అంటే మీరు ఆ సంతకాలు పెట్టండి, వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చి రాసుకుంటే అయిపోతా. ఈటల రాజేందర్ చెప్తా ఉన్నారు, తుమ్మల నాగేశ్వరరావు చెప్పింది మేము ఉన్న సబ్ కమిటీలో కూడా. అంటే ఆయన చెప్పిన సబ్ కమిటీ ఏందో తెలియదు మరి.
తుమ్మల గారు ఉన్న సబ్ కమిటీ అని చెప్పేసి ఇటరాజు అంటే ఆ సబ్ కమిటీలో జరగలేన్నాడు. మరి ఎన్ని రకాల సబ్ కమిటీలు వేసినా మనకు తెలియని పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీ ఆయనలో ఎవరికి ఏం జరిగింది ఎవరికైనా తెలిసిందా? ఎవరికి ఏమన్నా జరిగింది? ఇప్పుడు ఇది డైనింగ్ టేబుల్ కూర్చొని ఇది కట్టండి ఇది అది ప్రారంభం అది వారు చెప్పిందే వేదం అయిపోయింది. మీరు ఏమన్నారు 3000 టీఎంసీలు గోదావరిలో వృధా పోతున్నాయి కదా కట్టుకొని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పింది. మీరు అప్పుడు చంద్రబాబు నాయుడు గారు మీరే సహకరించిరి. అదే కాకుండా తెలంగాణ రాష్ట్ర ల్యాండ్ ఇప్పుడు వాటర్ అలొకేషన్ జరగలే కదా. మీరు మరి అంత ఎక్స్పోర్ట్ ఎప్పటి పని అప్పుడు చేసుకోవాలి కదా. ఇప్పుడు మీరు మీ ఆయనలో 4 ప్రాజెక్టులకు సంబంధించి అంతకుముందు పలమురంగారెడ్డి గతంలో పని అయితే చేయవల్ల కరెక్టే. దాని తర్వాత పేరు మార్చి ఓకే. తర్వాత మీ కాళేశ్వరం ఇంతకుముందు ఏదైతే సుజలాశ్రమం అంబేద్కర్ సుజలాశ్రమం ఉంది దాని తర్వాత మీరు కాళేశ్వరం మార్చుకున్నారు కరెక్టే. ఇవన్నీ సంబంధించి ఎక్కడ కూడా వాటర్ అలొకేషన్ జరగలేదని చెప్పేసి చాలా స్పష్టంగా నిన్న ఇరిగేషన్ శాఖ మంత్రి గారు చెప్పింది. ఇక్కడ ఏమంటున్నాం అంటే మనం ఎవరమైనా నేనేమంటున్నా ఎవరికైనా ఒక సబ్జెక్ట్లో ఎక్స్పర్ట్స్ కాకపోవచ్చు. దాని విషయంలో ఎవరైనా కామన్ సెన్స్తో ఆలోచించాల్సిందే కదా. అదే కాకుండా మీరే పోయి రాయలసీమ పోయి రోజా గారి పులుసు తిని మీరే 290 టీఎంసీలో ఒప్పుకొని వచ్చింది మీరే. రాయలసీమ రత్నాల సీమ చేస్తామని చెప్పింది మీరే. మీ ఆయనలో పోతిరెడ్డిపాడు పొక్క అయితే పోయిందో చర్చ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. చాలా స్పష్టంగా ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు. 2004లో నాయన నరసింహారెడ్డి గారు ఇన్ఛార్జి కడప మంత్రి ఉన్నప్పుడే అది స్టార్ట్ అయింది. తర్వాత మీరు అప్పుడు అడుకోలేకపోయారు. తర్వాత మీరు ముఖ్యమైన తర్వాత కూడా పట్టించుకోని పరిస్థితి. కౌశిక్ గారు మీరు చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఏడాదిన్నరగా మీరు అధికారంలో ఉన్నారు. సో నిన్న హరీష్ రావు గారు మీడియాతో మాట్లాడుతూ గతంలో మేము తెలంగాణకు ఏదైతే టెంపరీగా అనుకున్న కృష్ణా జలాల్లో వాటాకు సంబంధించింది మేము 78% వాడుకున్నాము. ఇప్పుడున్న ప్రభుత్వం అందులో 28% కూడా వాడుకోలేదు. అంటే 299 టీఎంసీ జలాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక అవి వాడుకోవడంలో విఫలమైపోయారు. కేవలం 28% మాత్రమే వాడుకున్నారని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు మేము ఎక్కడ వదిలేసినాం? నాగార్జున సార్ గేట్ వదిలిపెట్టినామా? ఏమన్నా అర్థం ఉందో మాట్లాడదా ఎక్కడన్నా? లేకపోతే మీలాగా కాళేశ్వరం కింద మేడిగడ అన్నారు సుందిలో పనిచేయకుండా కిందికి ఏమన్నా పోయినాయా? అనవసరంగా తెలంగాణ సమాజానికి ఏదో ఒకటి చెప్పి కవ్వింపించారు. మీరు ఎస్ఎల్బీసీ పూర్తి చేయరైతే ఎస్ఎల్బీసీ సంబంధించి చూసినాం కదా. మీరు ఆ 10 సంవత్సరాలు పడుచుకోకపోవడం మూలంగా చనిపోయిన వ్యక్తులు తీసే పరిస్థితి లేకుండా ఉండే. జస్ట్ 10 కిలోమీటర్ టన్నల్ తవ్వాల్సి ఉండే. మరి వాళ్ళే కదా 10 సంవత్సరాల కాలంలో మీరు చేయకపోవడం మూలంగా అదంతా పోయి రకరకాల ఇబ్బందులు వస్తున్నాయి. ఫెయిల్ కాదు అక్కడ ఇప్పుడు డైవర్సిటీ స్కీమ్ ద్వారా పోవాల్సిందే. అదంతా 90% పూర్తయిన దాన్ని 10 కిలోమీటర్స్ కదా ఆపింది. ఇప్పుడు టెక్నాలజీ ఎప్పటికప్పుడు మారుతుంది. విజయ్ గారు చెప్పండి. ఎస్ఎల్బిసి పాపం కూడా మీదే చరణ్ గారు అంటున్నారు, ఏం చెప్తారు? శ్రీనివాస్ గారు నేను గుర్తు ఉన్నారు వెంకటరెడ్డి గారు. ఇది ఒక పాయింట్, ఇది ఒక క్వశ్చన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీ దగ్గరకు వస్తున్నా. డిస్కషన్ మొదలు పెట్టారు. ఓకే విజయ్ గారు సారీ వెంకటరెడ్డి గారు నేను మీ దగ్గరికి వస్తాను. ఇది ఒకటే క్వశ్చన్ ఎస్ఎల్బిసికి సంబంధించిన అంశంలో మరి చరణ్ గారు ఒక క్వశ్చన్ లేవనెత్తారు, దానికి విజయ్ గారు చెప్తారు. చెప్పండి విజయ్ గారు. ఎస్ఎల్బిసికి సంబంధించింది కూడా వీళ్ళే కదా గవర్నమెంట్ పోయింది, ఓడిపోయి పాత ప్రభుత్వం అయింది. ఈ ప్రభుత్వం వచ్చినాక తవ్వుతాము అంటే అంతమంది కూడా తవ్వుతున్నారు, అటువైపు నుంచి తవ్వుతున్నారు. ఇటువైపు నుంచి ఉన్నటువంటి ఇబ్బంది నీళ్లు ఉన్నటువంటి నేపథ్యంలో వీళ్ళు ఇటువైపు నుంచి స్టార్ట్ చేశారు. స్టార్ట్ చేసిన తర్వాత స్టార్ట్ చేసినప్పుడు ఏంది మొత్తం పరిశీలించాలి కదా, అది ఎట్లా ఉంది, కూలుతుందా లేదా అని. దాన్ని స్టార్ట్ చేసి కొంచెం దూరం కూలిపోయారు. మరి దాన్ని ఒకవేళ ఇన్ని రోజులు పెండింగ్ ఉందనుకో, పెండింగ్ ఉంటే దాన్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, నిపుణుల సలహా తీసుకొని చేయాలి కదా. మరి ఈయన ఇంజనీరింగ్ అయినట్టు మరి ఇప్పుడు అదే వస్తుంది కదా. వాళ్ళు స్టార్ట్ చేయలేదని అంటున్నారు, ఇన్ని రోజులు పెట్టిర్రు. మూలగడే పోయి ఏమంటే స్టార్ట్ చేస్తారా? దానికి ఒక పద్ధతి, ఒక ప్రోటోకాల్ ఇవన్నీ పాటించలేదు. అది పాటించాల్సిన బాధ్యత ప్రభుత్వంలో ఉన్న వాళ్ళదే. అవతల మీద అంటే కుదరదు కదా. కనీసం ఇప్పుడు మొత్తం మూసేసిర్రు, అది కూడా చంద్రబాబు కోసం చేసినట్టే కనిపిస్తుంది. అది మూలకే ఎస్ఎల్బిసిని మూసేయాలని చెప్తే చంద్రబాబు చెప్తే ఇలా మూసేసిండు. మీ పాయింట్ కి నేను వస్తాను ఒకసారి. బీజేపీ నాయకులు పనిచేస్తున్నాడు తప్ప రేవంత్ రెడ్డి తెలంగాణ కోసం పనిచేస్తలేదు. కూడా దేవాదుల ఏడ ఉందో కూడా తెలియని స్థాయికి ముఖ్యమంత్రి ఎదిగిపోయిందంటే ఇక కథం ఇంకేముందండి. అది చంద్రబాబు నిరంతరం చంద్రబాబు నుంచి ఆదేశాలు పాటించడమే పనిగా పెట్టారు. విజయ్ గారు అపాయింట్మెంట్ దొరుకుతుంది, రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ దొరుకుతలేదు. రైట్, ఓకే విజయ్ గారు. సో వెంకటరెడ్డి గారు మీరు చెప్పండి సార్, కాళేశ్వరం ఇష్యూలో మరి కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ఒకరిపై ఒకరు విమర్శ చేసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం ఇద్దరు కూడా కలిసి, అంటే గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉంది. పోలవరంకు 1,00,000 కోట్ల ప్రాజెక్టు ఆంధ్రాకి ఇచ్చారు. ఇప్పుడు కూడా మరొక 80,000 కోట్ల ప్రాజెక్టు కూడా మరి డిపిఆర్ అయిపోయింది, టెండర్లు కూడా పిలుస్తున్నారు.
అది కూడా మరొక 88,000 కోట్లతో ఆంధ్రాకి ఇంకో ప్రాజెక్ట్ ఇస్తున్నారు. కానీ తెలంగాణ నుంచి 8 మంది ఎమ్మెల్యేలు గెలిచారు, 8 మంది ఎంపీలు గెలిచారు. తెలంగాణకు బడ్జెట్లో 0. తర్వాత అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో మొండి చేయి చూపిస్తున్నారు. సో ఇదంతా కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా ఇదే ఆరోపణ చేస్తుంది. తెలంగాణ రాష్ట్రం పట్ల మీకు ఎలాంటి బాధ్యత లేదా? మరి అక్కడ పోలవరంకు జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చి 1,00,000 కోట్లు ఇచ్చినప్పుడు, కాళేశ్వరం కట్టుకున్నప్పుడు ఎందుకని తెలంగాణ రాష్ట్రాన్ని మరి సౌత్ తల్లి ప్రేమ చూపెడుతుందంటే బీజేపీ ఏం చెప్తారు? రెండు పార్టీలు అట్లాగే మాట్లాడతాయి. సౌత్ తల్లి ప్రేమ అనుకుంటేనే 10 లక్షల కోట్లు తీసుకొచ్చుకొని తెలంగాణ రాష్ట్రాన్ని బాగుపరిచింది భారతీయ జనతా పార్టీ. ఇక్కడ 10 లక్షల కోట్ల రూపాయలు. ఇప్పుడు ఇంకొక మొన్ననే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక కూడా మరి 1,000 కోట్ల రూపాయలు వస్తా ఉన్నాయి ఇక్కడికి. వాళ్ళు ఎప్పుడు చూసినా కూడా బురద జల్లడానికి ప్రయత్నం చేస్తారు తప్పితే ఎక్కడ కూడా దానికి పెద్దగా వాళ్ళని పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకు చెప్తున్నా అంటే వాళ్ళు అడిగినా అడగకపోయినా, ముఖ్యమంత్రి అంతకుముందు కేసీఆర్ గారు అడిగినా అడగకపోయినా కూడా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రకరకాల సెక్టర్స్ లో మరి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేసిందంటే డెఫినెట్ గా భారతీయ జనతా పార్టీకి చోటు ఉంది అక్కడ. భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారు ఇచ్చిన నిధుల వల్లనే ఈ రోజు రైల్వేస్ కానీ, హైవేస్ కానీ, స్కైవేస్ కానీ అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందిందంటే డెఫినెట్గా ఎస్. మీరు కంపేర్ చేసుకుంటే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మిగతా రాష్ట్రాలు కంపేర్ చేసి చూడండి. పోయి అక్కడ రోడ్లు చూడండి, రోడ్లు కానీ మిగతా రైల్వేస్ కానీ ఇవన్నీ కూడా దీని వెనకాలనే తర్వాతనే. సో తెలంగాణ రాష్ట్రం సుభిక్షంగా ఉంది ఇప్పుడు, అంతా కూడా కేంద్ర ప్రభుత్వ నిధులతోటే. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే కాళేశ్వరం గురించి డిస్కషన్ అంతా కూడా సబ్జెక్ట్ అంతా కాళేశ్వరం గురించి చెప్పాలంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ 2007, 2004 నుంచి 2014 వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండే. తర్వాత అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇప్పుడున్న మంత్రులు కూడా మరి ఆ టైంలో కూడా మంత్రులుగా పనిచేశారు. కానీ ఆ రోజు పక్క నుంచి కృష్ణానది పోతా ఉంటది, ఇటువైపు నుంచి గోదావరి నది పోతా ఉంటది. కృష్ణానదిలో 70% వాటా మన తెలంగాణ రాష్ట్రం ఉంది. తర్వాత గోదావరి నదిలో 80% వాటా ఉంది. కానీ ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పోతిరెడ్డి పాడుకు పొక్క పెట్టుకొని తవ్వుకపోతుంటే ఏ కాంగ్రెస్ మంత్రులు, ఏ కాంగ్రెస్ పార్టీ మాట్లాడలేదు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో. నెంబర్ 1 అది పోతూనే ఉంది, అది పెంచుకుంటూ పోతూనే ఉన్నారు తప్పితే ఈ తెలంగాణ రాష్ట్రాన్ని, రాష్ట్ర ప్రజల్ని మరి తప్పుదో పట్టించుకోకుండా ఈ తెలంగాణ రాష్ట్రాన్ని నీళ్లు రాకుండా చేసింది ఫస్ట్ ముందు కాంగ్రెస్ ప్రభుత్వం. రెండవది ఇటువైపు వస్తే కాళేశ్వరం. అది వీళ్ళు ఏం చేసారు, ఆ టైంలో ఉద్యమం వచ్చింది కాబట్టి 2007లో 2008లో పీక్ లో ఉద్యమం ఉంది కాబట్టి చలో ఏదో ఒకటి స్టార్ట్ చేయాలి అని చెప్పి ప్రాణహిత చేవల్ల తీసుకొచ్చారు. ఏది తమ్మిడి అట్టి దగ్గర అది ప్రారంభోత్సవం చేసారు, కెనాల్స్ మొదలు పెట్టారు. దగ్గర 17,818 కోట్లు ఖర్చు అవుతాయని కూడా చెప్పారు దానికి. ఆ టైంలో మహారాష్ట్ర ప్రభుత్వం కూడా ఒప్పుకుంది. 148 ఫీట్ల వద్ద మీరు తీసుకెళ్ళవచ్చు, 160 టీఎంసీల వాటర్ మీరు తీసుకెళ్ళొచ్చు అని కూడా ఒప్పుకుంది అక్కడ. సిడబ్ల్యూస్ కూడా వీళ్ళు పర్మిషన్ తెచ్చుకున్నారు అక్కడ. సో దాని తర్వాత ఏమైంది, వీళ్ళ కాంగ్రెస్ ప్రభుత్వం పోయింది, తర్వాత కేసీఆర్ గారు వచ్చారు, మరి తెలంగాణ రాష్ట్రం వచ్చింది, తర్వాత కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయ్యారు, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. ఇక్కడ కొంత మరి అది ప్రాణహిత చెవెళ్ళ ఏది తమ్మిడేట దగ్గర కట్టి తీసుకొస్తే కొంచెం లిఫ్ట్ తోటి గ్రావిటీ ద్వారా 160 టీఎంసీల వాటర్ వాడుకునే పరిస్థితి ఉండే. ఎందుకంటే అక్కడ నీళ్లు ఏదైతే ఎల్లంపల్లికి వచ్చిన తర్వాత ఎల్లంపల్లి నుంచి కింది వరకు టోటల్ గ్రావిటీ ద్వారా ఈ వరకు వచ్చేవి. కానీ దాన్ని పట్టించుకోకుండా దాన్ని రీలొకేషన్ అని, రీడిజైన్ అని, రీఇంజనీరింగ్ అని చెప్పి కాళేశ్వరం దగ్గర తీసుకొచ్చి అక్కడ కాళేశ్వరం ధనాదన్ మేము చేస్తున్నాం, కర్త కర్మ క్రియ అన్ని నేనని చెప్పిన కేసీఆర్ గారు ఇప్పుడు చూస్తే మనకు తెలుస్తుంది ఎందుకు కట్టిర్రు, దేనికోసం కట్టిరంటే వాళ్ళు ఏం చెప్తారు. ఇప్పుడు నేనే చెప్తున్నా. ఇప్పుడు ఒకటి వరద జలాలు ఏదైతే ఎల్లంపల్లి కానీ ఎస్ఆర్ఎంపీలు కానీ నీళ్లు ఉన్నాయనుకోండి, ఈ 2 ప్రాజెక్టులల్లో మేడిగడ్డతో పనే లేదా, కాళేశ్వరంతో పనే లేదు. అక్కడ కాళేశ్వరం ఈ రెండిట్లో నీళ్లు లేకపోతే అప్పుడు లిఫ్ట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది, అప్పుడు వాడుకునే పరిస్థితి వస్తుంది తప్పితే ఇప్పుడు వర్షాలు వస్తాయి, వర్షాలు వచ్చినప్పుడు అక్కడ అవసరమే లేదు చెప్పాలంటే. లాస్ట్ టైం మన్నాడు వరకు దాన్ని వాడుకునే పరిస్థితి కూడా లేకుండే 1 ఇయర్ మొత్తం కూడా. రెండవది కాళేశ్వరం కట్టిరు బాగానే ఉంది, 1,00,000 కోట్లు 94,000 కోట్లు ఖర్చు పెట్టారు. అది కంప్లీట్ అయితే 1,48,618 కోట్లు ఖర్చు అయితే అని చెప్పి కాగే చెప్పింది. కాగ్ రిపోర్ట్ ఇచ్చింది కూడా.
సో అది దాన్ని 94,000 కోట్లు ఖర్చు పెడితే ఇప్పుడు ఏమైంది, మేడిగడ్డ దగ్గర పిల్లర్ కుంగిపోతా ఉంది. కుంగిపోతా ఉంటే జియో ఫిజికల్ కానీ లైక్ జియోలాజికల్ కానీ వాళ్ళు సర్వే చేసిర్రా, దాని లోపల ఎంత ఇసుక ఉందని చూసిర్రా, ఎందుకు కుంగిపోయింది అనేది అది 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 నాణ్యత ప్రమాణాల వలన కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా ఎక్కడ పడితే అక్కడ సిమెంట్ తీసుకొచ్చి ఇదంతా కూడా ఏది యాష్ ఉంటది కదా బొగ్గు, దాన్ని తీసుకొచ్చి దాన్ని వాడినని చెప్పేసి అది వస్తా ఉంది. నేనేమంటున్నానంటే ఎవరైనా కానీ ప్రభుత్వం దగ్గర నుంచి, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి, ఇంజనీర్ల దగ్గర నుంచి ప్రతి ఒక్కరు కూడా దాన్ని బాధ్యతగా చూడాల్సిన అవసరం ఉండే, కానీ దాన్ని పట్టించుకోలేదు, వదిలిపెట్టారు. ఎవరు చూస్తారో ఎవరు చూడరో ఇంజనీర్లు తర్వాత కాంట్రాక్టర్లు ఇష్టం వచ్చినట్టుగా దాన్ని పెంచుకుంటూ పోయారు. 40,000 కోట్ల నుంచి ఇప్పుడు 1,47,000 కోట్ల వరకు తీసుకుపోయారు. కానీ ఆ మేడిగడ్డ ఎందుకు ఉంగాలని నాకు అర్థం కావట్లేదు. ఒక ఇల్లు కట్టుకుంటేనే ఆ పిల్లర్ కుంగితే మనకి ఎంత బాధ ఉంటది, రేపొద్దున ఆ పిల్లర్ మళ్ళీ బాగు చేయాలన్నా కూడా రేపొద్దున ఇల్లు కూలిపోతున్న భయం ఉంటది. అలాంటిది మరి మేడిగడ్డకి ఆ పిల్లరు ఒక కుంగుతా ఉందంటే డెఫినెట్ గా రేపొద్దున ఆ చుట్టుపట్టున ఏవైతే పిల్లర్స్ ఉన్నాయో వాటి మీద కూడా ఇంపాక్ట్ పడే అవకాశాలు ఉంటాయి కదా. అందుకే ఆ ఎన్డిఎస్సి రిపోర్ట్ కూడా, ఎన్డిఎస్సి కూడా అదే చెప్పింది, రేపొద్దున వాటర్ స్టోరేజ్ కానీ పెంచితే డెఫినెట్ గా దాని మీద ప్రభావం ఉంటుంది. దాన్ని ఇంకా టెక్నికల్ గా అన్ని యాంగిల్స్ లో చూశాకనే దాన్ని వాడుకోవచ్చు అని చెప్పింది. సో నేను ఏమంటున్నానంటే రకరకాల ఇష్యూస్ ఉన్నాయి మేడిగడ్డలో. మేడిగడ్డ పక్కన పెడితే సెందుల్లా అన్నారంలో కూడా బొంగలు పడ్డాయని చెప్పి రిపోర్ట్ వచ్చింది. సో అది కూడా ప్రాబ్లమే ఉంది. అంటే ఈ 3 బ్యారేజీలు ఇన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మరి దేనికోసం ఆడుతున్నాం అండి? ఎందుకు వస్తుంది ఈ ఇష్యూస్ అన్ని కూడా? అటేమో కాంగ్రెస్ పార్టీ చేయలేకపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరాలు కొద్దిగా ఈ తెలంగాణ రాష్ట్రంలో, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఈ తెలంగాణ రాష్ట్రాన్ని మనం మోసం చేసింది. తర్వాత రెండవది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చాక కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణని ఒక ట్యాగ్ లైన్, నీళ్లు, నిధులు, ఉద్యోగాలు. మనకు కావాలి, ఎట్టి పరిస్థితుల్లో నీళ్లుంటే ఈ తెలంగాణ రాష్ట్రం కూడా శిశాంలో చేయొచ్చున్న ఆలోచనతోటి మనకి ఆ టైంలో బీఆర్ఎస్ కానీ కేసీఆర్ కానీ ఓటేసి గెలిపించారు. కానీ ఏమైన తర్వాత ఎక్కడ పోయింది? నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి. దాంట్లో కన్స్ట్రక్షన్ ఫ్లాస్ పక్కన పెడితే దాంట్లో అవినీతి కుంభకోణాలు చాలా ఎక్కువ ఉన్నాయని చెప్పి బయటకు వస్తా ఉన్నాయి. ఇద్దరు దొరికిరు కదా, సిఈ దొరికిరు, ఒక నిమిషం ఒకరు ఈ దొరికిరు, ఒకరు సిఈ. సో ఎస్ఈ ఇద్దరు దగ్గర, ఒకరి దగ్గర 500 కోట్లు, ఇంకొకరి దగ్గర 300 కోట్ల రూపాయలు దొరికినాయి. అంటే ఒక బాహుబలి మోటార్స్ ఆయన ఇన్ఛార్జ్ ఉన్నాడు దాంట్లో. అలాంటి వాళ్ళ దగ్గర దొరికినాయి అంటే ఇంకా ఎంతమంది ఉన్నారు? వాళ్ళ దగ్గర 2,000 కోట్లు దోచుకున్నారు, ఎంతమంది దోచుకున్నారు? ఇవన్నీ కూడా కమిషన్ ద్వారా మొత్తం టోటల్ గా బయటకి రిట్రీవ్ చేయాలి, వాళ్ళ మీద యాక్షన్లు తీసుకోవాలి. 17 మంది ఇంజనీర్లు మీద రిపోర్ట్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటారా, తీసుకోరా? ఒకవేళ యాక్షన్ తీసుకుంటే ఇంజనీర్లు లేకపోతే రిటైర్ వాళ్ళు పిలిపించవచ్చు. మన దగ్గర ఏదైతే ప్రాజెక్ట్స్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకోవాలి. ఇంకా బన్కచర్ల అన్నారు, బన్కచర్లకి ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్పండి. బన్కచర్ల తర్వాత మాట్లాడదాం. ముందు కాళేశ్వరం సంబంధించిన అంశంలో ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో మొదలుపెట్టి ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది. ఈ 10 ఏళ్లలో అప్పుడున్న అధికారంలో 2023 వరకు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీ ఇది ఒక మహత్తరమైన ప్రాజెక్టు, తెలంగాణ కల్పతరు అని చెప్పి కూడా చెప్తోంది. ప్రాజెక్టు శంకుస్థాపన చేసి ఇప్పటికి 10 ఏళ్ళు అవుతుంది. సో పూర్తయిపోయి రేపటికి 6 ఏళ్ళు అవుతుంది. ఈ 6 ఏళ్ల నేపథ్యంలో కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య ఇది ఒక మరి రాజకీయ కథావస్తువు మారిపోయింది. సో తెలంగాణ ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రాజెక్టు పనికిరాదని కాంగ్రెస్ అంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇది వాడుకోవాల్సిందే అని చెప్పి బీఆర్ఎస్ పార్టీ కూడా చెప్తుంది. దీంట్లో మరి 2004 ముందు మనం కూడా తెలంగాణలోనే ఉన్నాం. సో మరి ఎండిపోయిన గోదావరి కావచ్చు, అలాగే మరి కృష్ణా నది ఉన్నప్పటికీ కూడా ఆ కృష్ణా నదిని నీటి వినియోగంలోకి తెచ్చుకోలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో కనీసం బోర్ దగ్గరికి వెళ్ళి కూడా మరి ఆ బోర్ నీళ్లు తెచ్చుకోలేని పరిస్థితి. ఎవరైనా చనిపోతే దశదిన కర్మకి ఎండిపోయిన బావులు, బోర్లు కనిపించి తెలంగాణ ఎడారిగా మారిపోయిన పరిస్థితిలో మరి అప్పుడే అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ 2014లో రాగానే, అంటే 2 ఏళ్లలోనే ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టు 2016లో శంకుస్థాపన చేయడం కావచ్చు. దాంతో పాటు మరి ఇక ఆ కాళేశ్వరం అంటే కేవలం ఓన్లీ మేడిగడ్డ మాత్రమే కాదు,
గోదావరి నదిపై నిర్మించిన అన్నారం ఉంది, సుందిల్ల, ఈ 3 ప్రాజెక్టులతో పాటు ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి ఇక మరి మనం చూసుకున్నట్టయితే మిడ్ మానేర్ నుంచి రంగనాయక సాగర్ నుంచి అనంత సాగర్, తర్వాత మల్లన్న సాగర్, అక్కడి నుంచి కొండపోచమ్మ సాగర్. సో ఇన్ని స్టేజ్లు ఉన్నాయి. దీంట్లో మరి పంప్ హౌజ్లు ఉన్నాయి. ఓవరాల్గా మరి తెలంగాణలో ఈ ఎప్పుడైతే ప్రాజెక్టు ప్రారంభం చేసి 2022 వరకు, అంటే 16లో ప్రారంభించిన ప్రాజెక్టు 2022 వరకు 4-5 ఏళ్లలో మరి ఆ మోటార్ల ద్వారా నీళ్లు ఎత్తిపోయడంతో తెలంగాణలో భూగర్భ జలాలు పెరిగాయి. రిజర్వాయర్లు ఎండాకాలంలో కూడా జలకలతో కలకలలాడాయి. ఈ విషయంలో ఇప్పటికే ఆ కృష్ణా సంబంధించిన నీటి వినియోగంలో మరి కేంద్రంలో పెద్దన్నగా పాత్ర పోషించాల్సిన మీరు తెలంగాణకు రావాల్సిన నీటి వాటాల విషయంలో బీజేపీ పార్టీగా మీరు తెలంగాణకు ఏం చేయట్లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు మరి బనకచెర్ల అంశం వచ్చింది, సరే అది తర్వాత మాట్లాడదాం. ఇక బనకచెర్ల విషయం ఏంటంటే మళ్ళీ ఒకసారి గోదావరి నీళ్లు తరలించుకుపోయేందుకు ఆంధ్రప్రదేశ్ చేస్తున్న కుట్ర అని చెప్పి కూడా ఇటు బీఆర్ఎస్ కాంగ్రెస్ కూడా వాదిస్తున్నాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో బీజేపీ మరి ఆంధ్రకు ఒకలాగా తెలంగాణకు ఒకలాగా ఎందుకు చూస్తున్నది? బీజేపీ నాయకులు తెలంగాణ రాష్ట్ర నాయకులుగా ఏం చెప్తారు వెంకటరెడ్డి గారు? ఇప్పుడు కృష్ణా వాటర్ ఉంది, కృష్ణా వాటర్ లో మన వాటా ఎంత ఉంటుంది? 70% రావాలి కదా. దగ్గర 500 చిల్లర, నేను అనుకుంటా 550 టీఎంసీల వాటర్ మనకి రావాలి. దాంట్లో 812లో 811లో మనకి దగ్గర 70% రావాలి. దాంట్లో ఎన్ని ప్రాజెక్టులు మనం కట్టుకున్నాం చెప్పండి ఒక్కసారి. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రాన్ని సుభిక్షంగా ఉంచాలి, సస్యశ్యామలం చేయాలంటే పాలమూరు రంగారెడ్డి స్టార్ట్ చేశారు. దాని మీద సరిగా డిపిఆర్ లేకుండే, దాని మీద సరిగా ఏ విధంగా ఎక్కడ కడుతున్నారు, ఏం చేస్తున్నారు, సబ్మిట్ చేయకపోయి ఉండే. దాని మీద ఇప్పటి వరకు కూడా అప్పుడు స్టార్ట్ చేసింది ఇప్పటి వరకు కూడా కంప్లీట్ కాలేదు. ఎందుకు కాలేదు చెప్పండి? ఒకవేళ నిజంగానే మనం వాడుకోవాలనుకుంటే దాన్ని మొత్తం టోటల్ గా మన వాటర్ అంతా కూడా వాడుకోవచ్చు. అది వాడుకోకపోతేనే పక్క రాష్ట్రాలు మీరు వాడుకోబడుతుంది కాబట్టి మేము పొక్క పెట్టుకొని మేము పోతిరెడ్డి పాట ద్వారా రాయలసీమ రత్నామల సీమ చేస్తామని చెప్పింది ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే కదా. సంకటి ఏది రాగి సంకటి, చేపల పులుసు, కోడి పులుసు అక్కడ పోయి చెప్పొచ్చారు కదా రాయలసీమ పోయి ఆ రోజు. సో 2299 సరిపోతాయని చెప్పి ఎపెక్స్ కౌన్సిల్ లో సంతకాలు పెట్టి వచ్చింది ఎవరు? అప్పుడు కేసీఆర్ గారే కదా. ఇవన్నీ ఏంటంటే నేను చెప్తున్నాను, ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అధోగత పాలు చేసింది మరి ఈ బీఆర్ఎస్ పార్టీ కాదా? అప్పుడు నేనేమంటున్నానంటే ఒకవేళ నిజంగానే వీళ్ళు డిపిఆర్ సబ్మిట్ చేసి మాకు కావాలి ఇది కావాలని చెప్పుకుంటే ఆ రోజు ప్రాజెక్ట్ కి ఎక్కడన్నా నిధులు వచ్చేవి. సో అది లేకుండా అయిపోయింది. ఇప్పుడు కూడా కాళేశ్వరం ప్రాజెక్ట్ కి డిపిఆర్ అప్రూవ్ అయిందా? ఇప్పుడు కాలేదు అది. సో అందుకని నేను ఏం చెప్తున్నా అంటే ఏదైనా ప్రాజెక్ట్ కట్టాలంటే డెఫినెట్ గా ఈ తెలంగాణ రాష్ట్రానికి, రాష్ట్ర ప్రజలకు ఉపయోగపడాలి. వెంకటరెడ్డి గారు, విజయ్ గారు మీరేమో కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది దాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఏపీలో బనకచెర్ల ప్రాజెక్టుకు మరి చంద్రబాబు ఆదర్శంగా తీసుకున్నారు. సో దీంట్లో మీరు కాళేశ్వరం బనకచెర్ల పోల్చుతున్నారు, అది కూడా ఎత్తిపోతులు అంటున్నారు. వెంకటరెడ్డి గారు ఏమంటున్నారు అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అనేది కేవలం ఇది బీఆర్ఎస్ హయాంలో కమిషన్ల కోసం మాత్రమే చేసిన ప్రాజెక్టు, దీంతో ఉపయోగం లేకుండా అయిపోయిందని చెప్తున్నారు. ఏం చెప్తారు విజయ్ గారు? కాబోయే వాళ్ళ అధ్యక్షుడు ఈటెల రాజేందరే చెప్పిండు. మరి అది తెలంగాణకి ఎంత ఉపయోగం అనేది చాలా క్లియర్ గా చెప్పినటువంటిది. మరి వీళ్ళ విధానం ప్లస్ ఈటెల రాజేందర్ కూడా చెప్పిన తర్వాత పార్లమెంట్ లో అఫీషియల్ గా రిటర్న్ గా సమాధానం ఇచ్చింది ప్రభుత్వం. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు, కాళేశ్వరం ఎంత ఉపయోగం అనేది. ఎవరు క్వశ్చన్ వేస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా, అదే విధంగా రేవంత్ రెడ్డి ఎంపీగా వీళ్ళు క్వశ్చన్ వేస్తే పార్లమెంట్ లో రిటర్న్ గా రాతపూర్వకమైనటువంటి సమాధానము కేంద్ర ప్రభుత్వం చెప్పింది. ఈటెల రాజేందర్ ఏం చెప్తున్నాడు? రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా ఎలక్షన్ కంటే ముందల ఏం చెప్పారు? ఆయన ఎంపీగా ఉన్నప్పుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడే ఏం చెప్పిండు ఆయన? 1,00,000 కోట్లు మిగతా తిన్నారు, ఇవన్నీ కూడా రావాలంటే డెఫినెట్ గా 1,00,000 కోట్లు కక్కించాలని చెప్పి కక్కిచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తామని ఆయన చెప్పుడు కాదండి. ఆయన ఎంపీగా ఉన్నాడు, మోడీ కూడా అన్నాడు. వినండి, మోడీ కూడా అన్నాడు. మోడీ అట్లా అన్నాడు. వీళ్ళు క్వశ్చన్ వేసారు పార్లమెంట్ లో. క్వశ్చన్ ఇస్తే మోడీ ఏం సమాధానం చెప్పిండు? ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు, దీంట్లో ఏమాత్రం అవినీతి జరగలేదు, మోడీ సమాధానం చెప్పారు. ఇప్పుడు ఈటెల రాజేందర్ ఏం చెప్తున్నాడు? ఇది ఒక అద్భుతమైన ప్రాజెక్టు, తెలంగాణకు వరప్రదాయని అని చెప్తున్నటువంటి సిచ్యువేషన్.
మరి దీనికి రేపు ఏదైనా ఈటల రాజేందర్కి ఇబ్బంది వచ్చినా పార్లమెంట్ లో తెచ్చిన సమాధానమే చూపిస్తాడు. ఇప్పుడు అవినీతి బయటపడుతుంది కదా. ఇప్పుడు అవినీతి లేదని మోడీ చెప్పి కుంగింది, మరి ఎప్పుడు ఇమీడియట్ గా కుంగిన దానికి కుంగితే రిపేర్ చేయించండి. మీరు విచారణ అది ఎందుకు కుంగింది, అవినీతి తేలేంత వరకు మీరు రిపేర్ చేయించండి. అది అందులోనే కుట్ర చంద్రబాబుకు సహకరించి. ఎందుకంటే మీరు ఎన్డీఏలో భాగస్వామ్యం, చంద్రబాబు వద్దంటుంటే మీరు ఇక్కడ రిపేర్ చేయట్లేరు. రిపేర్ చేయడానికి ఏం సంబంధం అండి? కేంద్ర ప్రభుత్వం కాదు, రాష్ట్ర ప్రభుత్వం చేయించాలి కదా. కాంగ్రెస్ పార్టీ చేయించే కాంగ్రెస్ ప్రభుత్వం చేయించాలి. వాళ్ళు చేయించాలనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం అంటే మరి మోడీ చెప్పిన, చంద్రబాబు బీజేపీ కదా, బీజేపీలో భాగస్వామి కదా, చంద్రబాబు చెప్పినట్టే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం ఉంటుంది కదా. మరి మూడు ఒకటన్నట్టే కదా. మరి రిపేర్ కాంగ్రెస్ ప్రభుత్వంతో మాకు సంబంధం అర్థం కావట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ. వినండి అక్కడ కంపెనీ వాళ్ళు కూడా, ఎల్ఎన్టీ కంపెనీ వాళ్ళు కూడా మీరు రిపేర్ చేస్తాం, ఫ్రీగా చేస్తామని కూడా చెప్పారు. 200 కోట్ల ఖర్చు అయినా మీరు చేస్తామని కూడా వచ్చారు. ప్లస్ ఇప్పుడున్న గవర్నమెంట్ ఆడ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి, ఉత్తమ్ కుమార్ రెడ్డి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి బాంబే నుంచి ఒక టెక్నికల్ టీం తెప్పిస్తాం, డైమండ్ కట్టింగ్ ఇక త్వరలో స్టార్ట్ చేస్తాం, డైమండ్ కట్ చేసేసి ఆ లెవెల్ అంతా తీసేసి కొత్తది కడతామని కూడా అక్కడ మేడిగడ్డ దగ్గరనే ఏది పీపీటీ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ పెట్టి అనౌన్స్ చేసినటువంటి సిచ్యువేషన్. మరి ఎందుకు 19 నెలల నుంచి అయితే లేదండి? మరి దాన్ని ఎందుకు బీజేపీ వాళ్ళు అడగట్లేరు? దాన్ని ఎందుకు 3 టీఎంసీలు అది ఎందుకు ఆపేసారు? ఇప్పుడు 2 టీఎంసీలు ఉండే 3 టీఎంసీలు ఆపేసారు. ఇప్పుడు ఏడిపిఆర్ ఉందని బనకచర్లకు 40,000 కోట్లకు కేంద్ర ప్రభుత్వ సహకారము, ఇంకో 40,000 కోట్లు కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు లోన్ ఇవ్వడానికి ఎందుకు ఇన్ఫార్మల్ గా అంగీకరించారు? నేను చెప్తున్నా అనధికార నీతి ఒకటే లంచ్ మీటింగ్ లో వీళ్ళు ముగ్గురు కూర్చొని ప్రధానమంత్రి చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, ఇది అన్అఫీషియల్ అపెక్స్ మీటింగ్. అది నదుల బనకచర్లకు సంబంధించి ప్లస్ కాళేశ్వరానికి సంబంధించి అన్అఫీషియల్ అపెక్స్ మీటింగ్ లో ఇది డిసైడ్ అయిపోయింది. మీరు 1000 టీఎంసీలు గోదావరిలాట, 500 టీఎంసీలు కృష్ణాలాట వదిలేసి మీరు ఎన్నైనా వాడుకోండి అని ఆ ప్రపోజల్ పెడితే, ఒక లెటర్ ఇవ్వని చంద్రబాబు నాయుడు చెప్తే ఈయన పోయి ఇలా లెటర్ ఇవ్వడం, వాళ్ళు వాడుకోండి అని కేంద్ర ప్రభుత్వం చెప్పడం, ఈయన నేను కూడా కేంద్ర ప్రభుత్వం నుంచి నేను తెచ్చుకుంటా అని చెప్పడం. ఇది ఎంత కుట్ర అండి? ఎట్లా నీకు గోదావరిలో 19 ఇప్పుడున్న 3000 టీఎంసీలనే తెలంగాణకు రావాల్సింది 1970 టీఎంసీలు రావాలి. ఈ 1970 ఇప్పుడు ఆల్రెడీ ఎలకేషన్ ఉన్న 968, 2900 టీఎంసీలు వచ్చినాక ఆ తర్వాత నీళ్ళు వస్తే మీరు ఏమైనా ఆంధ్రప్రదేశ్ వాడుకోవాలి. అది డిమాండ్ పెట్టాలి. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఏం పెడుతుందండి? గోదావరి నట 1000 టీఎంసీలట, కృష్ణాలట 500 టీఎంసీలు ఇచ్చి మీరు ఎన్ని అయినా వాడుకోండి అట. ఇది ఎక్కడ ప్రభుత్వం? మీరెవరంటే హక్కు ఉండదా? ఇక హక్కు ఉండదా? రేవంత్ రెడ్డి ఏదైతే తెలంగాణ సంబంధించిన నీటి వాటా విషయంలో 1000 టీఎంసీలు గోదావరి నుంచి 500 టీఎంసీలు కృష్ణానది నీటి నుంచి వాడుకోవాలని చెప్పడం ఎందుకు అట్లా చెప్పండి? సీఎం రేవంత్ రెడ్డి హోదాలో ఆయనను ఉరిదీయాలని చెప్పి హరీష్ రావు నిన్న ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నారు. ఒప్పుకున్నాడు. ఎవరు ఉరి తీయాలి? ఎవరికి ఎప్పుడో ఉరి చేస్తే మీ ఆనవాళ్ళు లేకుండా అయిపోయింది కదా. మీరెవరు మరి ఒప్పుకుంటానికి? 299 టీఎంసీలు ఎట్లా ఒప్పుకున్నారు మీరు? మరి అఫేస్ కమిటీలో పోయి ఒప్పుకుంది మేము కాదు కదా. మీరు ఒప్పుకొని రాయలసీమ పోయి అదేవిధంగా రాయలసీమ రత్నాల సీమ చేస్తని చెప్పి ఒప్పుకొని వచ్చింది మీరే కదా. తాత్కాలికం ఎట్లుంటది? నీ నోట్లకి ఎట్లా వస్తుంది ఆ మాట? తెలంగాణ గత కర్మకి మీరన్నారు. ఇక్కడ తెలంగాణకు అన్యాయమయ్యే పనులు ఎవరున్నా ఇక్కడ తాత్సారం చేసే ప్రసక్తి లేదు. ముఖ్యమంత్రి చాలా స్పష్టంగా మాట్లాడారు. మీలాగా డబుల్ స్టాండ్, ట్రిపుల్ స్టాండ్ తొందరపడి గోదావరి నుంచి 1000 టీఎంసీలు, కృష్ణానది నుంచి 500 టీఎంసీలు వస్తే సరిపోతుంది, మీరు బనకచర్ల కట్టుకోండి అని చెప్పి ఎందుకు ఎట్లా డిసైడ్ చేశారు? చంద్రబాబుకు మీరు క్లీన్ చీట్ ఇచ్చేసారు. 3000 టీఎంసీలు వృధా అయిపోతుందని చెప్పిన తర్వాత మీరు తెలంగాణ కింద వాళ్ళని చెప్పి ఎందుకు మాట్లాడలేదు? అదండి అది ఎక్కడ ఎవరు కోరిరు? మరి మీరెందుకు కోరలేదు? ఇప్పుడేదో ప్రతిపక్షం నుండి మాట్లాడుతాం. మరి ఆనాడు ఎందుకు కోరలేదు అంటున్నాం మేము. 3000 టీఎంసీలు వృధా పోతుంది గోదావరి నుంచి. ఎక్కర్లేదు, బంకజల కట్టుకోని చెప్పింది మీరు కదా. ఎవరు ఈ ఉపాయం చేసింది? ఎవరు కాళేశ్వరం చూసి బంకజల ఎక్కడి నుంచి వచ్చింది? మరి మీరు చేసే దుర్మార్గం పాపం అన్ని ఇన్ని కాదు. అందుకే కుటుంబంలో ముసలం పుట్టింది. మీ పని అయిపోయింది. తెలంగాణ నిండా పుట్టింది. మీరు 1,58,000 కోట్ల రూపాయల ప్రజాధనం వృధా చేసి 30% కమిషన్ తెలంగాణ నిండా ముట్టిన మీరే కదా.
ఒక ఇల్లు సమయం ఒక ప్రాజెక్ట్ ఒక పిల్లర్ గుంగితే ఇల్లు మొత్తం ఉంటుందా మీరు చెప్పండి మరి ఏం మాటలు అర్థం ఉందా ఇప్పుడు ఒక 4 పిల్లర్లు ఒక పిల్లర్ గుడిన తర్వాత మళ్ళీ ఆ పిల్లర్ ఎట్లా రిపేర్ చేస్తాను అడుగుతా ఉన్నాం మేము ఇప్పుడు అంత అనవసరంగా ఏంటంటే తెలంగాణ సమాజాన్ని చేసిన పాపాలు ప్రకృతి చూస్తుంది ప్రకృతి కరుణిస్తుంది ప్రకృతి చూస్తుంది మీ పాపాలన్నీ పండినాయి కాబట్టి ఎలక్షన్ ముందే మా ప్రయారిటీ అదే కాకుండా తెలంగాణ ఎలక్షన్ జరుగుతుంటే నాగార్జున సార్ గలాట క్రియేట్ చేసిన మేమా మరి 10 సంవత్సరాల్లో తెలంగాణ విభజన హామీలే నువ్వు పరిష్కరించలేవు నీకు 2 ఎంపీలలో ఒక ఎంపీ కాంగ్రెస్కి వచ్చింది మేమే తెలంగాణ తెచ్చినది తెలంగాణ సమాజం తప్పదారి పడి 10 సంవత్సరాల పాలన అధికారంలో ఉంటుంది నీకు అధికారం అప్పయితే 1 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేస్తుంది తెలంగాణను గోదావరి మీద 3000 టీఎంసీలు పోతున్నాయి మీరు కట్టుకోని చెప్పి బంకజలు కట్టించుకుని మీరే కదా కౌశిక్ గారు వెంకరెడ్డి గారు చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి ఇప్పుడు కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ 3 పార్టీలు కూడా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉంది కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉంది ఏదేమైనప్పటికీ కూడా తెలంగాణ ప్రజలకైతే అన్యాయం చేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా గోదావరి వాటాలు 1000 టీఎంసీలు గోదావరి నుంచి 500 టీఎంసీలు కృష్ణానది నుంచి మేము వాడుకున్నాక మీరు ఏ ప్రాజెక్టులను కట్టుకోండి అని చెప్పడం కావచ్చు సో మరి కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీగా మీకు కేంద్ర ప్రభుత్వం మీకు బాధ్యత లేదా తెలంగాణ ప్రజల పట్ల మీ వాయిస్ ఏంటి కాళేశ్వరం మీద సిబిఐ విచారణ కావాలంటారు కానీ అంతకుముందు మరి ప్రాజెక్టు నిర్మించినట్టు ఇటు పాలమూరు రంగారెడ్డి కానీ అటు కాళేశ్వరం కానీ ఒక జాతీయ ప్రాజెక్టు హోదా ఇచ్చినట్టయితే 1 లక్ష కోట్ల రూపాయలు తెలంగాణకు వచ్చేవి కదా ఈ విషయంలో బీజేపీ నాయకులు ఏం చెప్తారు మీరు డెఫినెట్ గా ఇప్పుడు నేనేమంటున్నానంటే ఈ బనకచెర్లది అనేది ఇప్పుడు నేను మొన్న ఆల్ పార్టీ మీటింగ్ అయింది ఇక్కడ ముఖ్యమంత్రి గారు తర్వాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెళ్ళారు అక్కడ సిఆర్ జలశక్తి మంత్రి గారిని కలిశారు ఇంకోసారి మాట్లాడుకున్నాం కాళేశ్వరం కావచ్చు పాలమూరు రంగారెడ్డి కావచ్చు ఈ 2 ప్రాజెక్టులకు కేంద్రంలో మీరు మరి ఇప్పుడు 2 కేంద్ర మంత్రులు ఉన్నారు 8 మంది ఎంపీలు ఉన్నారు 8 మంది ఎమ్మెల్యేలను గెలిపించారు రాష్ట్రంలో బీజేపీ నెక్స్ట్ అధికారంలోకి వస్తుందని చెప్తున్నారు తెలంగాణ ప్రజల ముందుకు మీరు రేపు పొద్దున ఓట్లకు వెళ్ళాలంటే తెలంగాణకి ఏం చేసిరంటే ఏం చెప్తారు 1 లక్ష కోట్ల ఏదైతే జాతీయ ప్రాజెక్టు హోదా పాలమూరు రంగారెడ్డికి ఇచ్చినా కాళేశ్వరంకి ఇచ్చినా తెలంగాణ ప్రజలకు ఇది ప్రయోజనంగా కలుగుతుంది కదా మీరు ఇప్పుడు మీరు కొట్టుకుంటున్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ మీ పాప అని కొట్టుకుంటున్నారు ఇదంతా కరెక్టేనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించారా డెఫినెట్ గా ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల గురించి ఆలోచించేది బీజేపీ పార్టీనే భారతీయ జనతా పార్టీ ఆలోచించబట్టే ఇంతకుముందు నేను చెప్పినట్టుగా 10 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు ఇక్కడ తీసుకొచ్చి మరి అక్కడ ఏదో బీహార్ లోనో లేకపోతే ఉత్తరప్రదేశ్ లోనో ఇంకో దగ్గర మరి గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు అక్కడ ఖర్చు పెట్టలేదు ఎందుకు ఖర్చు పెట్టలేదు డెఫినెట్ గా చిత్తశుద్ధి ఉంది కాబట్టి భారతీయ జనతా పార్టీ నిధులు వస్తా ఉన్నాయి ఖర్చు పెడతా ఉన్నారు వీరిచ్చే డిపిఆర్ 10 లక్షల కోట్లు ఎక్కడి నుంచి వచ్చినాయి అంటున్నారు ఒప్పందం మీరు ఇచ్చి మేము రూపాయి కడితే మాకు 41 పైసలు వేయాలని ఒప్పందం చట్టం ఉంది మీరు ఇచ్చిన పైసలు 36 పైసలు మీరు ఏమి ఇచ్చినది నాకు అర్థం కాదు బీఆర్కి ఇచ్చిన 50 కోట్లు ఇచ్చినా ఆంధ్ర ఎక్కడి నుంచి ఇచ్చినా భారతీయ జనతా పార్టీ అకౌంట్లో తీసుకొచ్చినా ఏమన్నా నాకు అర్థం కాదు మేము కట్టే ట్యాక్స్లలో మాకు 41% ఇవ్వాలని ఒప్పందం ఉండి 1% జమ్మూ కాశ్మీర్ 42% చట్టం ఉంటే మీరు గుజరాత్ ముఖ్యమంత్రి గారు నరేంద్ర మోడీ గారు 50-50 ఇవ్వాలని చెప్పినావు మీరు వచ్చిన తర్వాత అంతకుముందే మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వం అందులో అదేవిధంగా కమిటీ రిపోర్ట్ కూడా ఇచ్చింది మీరు 42% 41% తక్కువ చేసి అందరూ 36 పైసలు ఇచ్చే మీరేదో ప్రత్యేకంగా నిధులు తెచ్చినట్టు మాట్లాడుతున్నారు అర్థం కాదు అదే కాకుండా చాలా స్పష్టంగా బట్టి విక్రమార్క గారు చెప్పి 3,33,000 కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చి చెప్తే మళ్ళీ ఆంధ్ర నుంచి మహారాష్ట్రకు రోడ్లు పోతే తెలంగాణ నుంచి పోతే ఆకాశం పోతే అదేవిధంగా ఆంధ్ర మహారాష్ట్ర నుంచి ఆంధ్రకు రైల్వే వెళ్ళిపోతే తెలంగాణ పోతే ఆకాశం మీద ఇస్తారు భారతీయ జనతా పార్టీ తెలంగాణ నిండా వస్తుంది 8 మంది ఎమ్మెల్యేలు అనుమతి ఇవ్వకుండా ఆనాడు వ్యవహరించారు ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేసిన ప్రయత్నం చేస్తూ తెలంగాణ నిర్మించే ప్రయత్నం ఖచ్చితంగా తెలంగాణ కౌశిక్ గారు అలాగే వెంకటరెడ్డి గారు ఇక నల్లా విజయ్ గారు సో టైం అయిపోయింది మరొకసారి బంకచర్ల ఇష్యూలో కాళేశ్వరం ఇష్యూ కూడా మాట్లాడడం తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు మాత్రం కొంత బీజేపీ బీఆర్ఎస్ కాంగ్రెస్ ఈ 3 పార్టీలు కూడా మరి కొంత నిర్లక్ష్యం చేస్తున్నట్టు స్పష్టమవుతోంది సో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి అట్ ద సేమ్ టైం రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా మరి తెలంగాణ కోసం కేంద్రం నుంచి కొట్లాడి నిధులు తీసుకురావాల్సిన బాధ్యత ఉంది సో ఇది అందరి బాధ్యత సో మరి ఇది వాటి స్పెషల్ డిబేట్ మెగా 9 డిబేట్లో మళ్ళీ ఇదే సమయానికి మరొక టాపిక్ పై కూడా మెగా డిబేట్ జరుగుతుంది థ్యాంక్ యూ